ఇచ్చేటటువంటి వ్యూహం కూటమి నేతల్లో కనిపించడం లేదు అనేటటువంటి వాదన అయితే కనిపిస్తోంది. సో ఏమంటారు సార్? రాజు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న తోటి ప్యానలిస్టులకు అందరికి కూడా, ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ నమస్కారాలు. నేను కూడా చూశాను పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు. కొంత ఆయన అసహనం వ్యక్తం చేశాడు. ఇంత విమర్శలు వస్తున్నప్పుడు కూడా మీరు ఎందుకు దాన్ని తీవ్రంగా ఖండించడం లేదు? జనసేన పార్టీ 100% విజయం సాధించారండి. మనం చూసాము అసెంబ్లీలో ఎమ్మెల్యేలు 100% స్ట్రైక్ రేటు, 24 మందికి 24 మంది గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు. కాబట్టి సహజంగా ఆ పార్టీ అధినేత వాళ్ళ శాసనసభ్యులు లేదా రాజకీయ వాళ్ళ నాయకులు అందరూ కూడా ప్రోయాక్టివ్గా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి ఆయన స్థాయికి ఏదైతే ఊహించాడో, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారము, ప్రతిపక్ష పార్టీల నుంచి ఏదైతే ఊహించారో దాన్ని ఖండించడం కోసము వీళ్ళంత వేగంగా, అంత తీవ్రంగా, అంత సీరియస్గా లేరనేది ఆయన నిన్నటి రోజున అసహనం వ్యక్తం చేసిన పరిస్థితుల్లో మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది ఒక జనసేన కాదు, కొన్ని సమయాల్లో తెలుగుదేశం నాయకత్వం కూడా అసహనం వ్యక్తం చేస్తుంటుంది. అందువల్ల ఎవరైనా సరే కూటమి ప్రభుత్వంలో ఎవరి మీద వ్యక్తిగత దూషణలు వచ్చినా, అసంబద్ధమైన ఆరోపణలు వచ్చినా, నిరాధారమైన ఆరోపణలు వచ్చినా వెంటనే స్పందించవలసిన బాధ్యత కూటమి నాయకత్వం మీద ఉంది. పర్టికులర్గా జనసేన నాయకత్వము వారి మీద వ్యక్తిగత దూషణ చేస్తున్నప్పుడు, కులం పేరుతోటి రాజకీయాలు నడపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, కులాన్ని అంటగడుతున్నప్పుడు ఖచ్చితంగా జనసేన నాయకత్వము, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తీవ్రంగా స్పందించాలా, తీవ్రంగా ఖండించాలా. సహజంగానే మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చిత్తశుద్ధితో మాట్లాడుతుంటారు, సహజంగా ఆవేశంగా ఉంటారు. వారు అనుకున్న స్థాయిలో వీళ్ళు ప్రతిస్పందించడం లేదు, ఖండించడం లేదు. ఈ ప్రతిపక్ష వాళ్ళు, జగన్ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యవహార శైలిని ఖండించడం లేదు. ఆయనకు కొంత మనసులో ఉంది, అది బహిరంగంగా వ్యక్తం చేసి కొన్ని సమయాల్లో ఏది మనసులో పెట్టుకోడు. ఎందుకంటే ఎవరైనా సరే చూడండి, ఆవేశపరులు, చిత్తశుద్ధితో ఉండేవాళ్ళు ఎవరు మనసులో పెట్టుకోరు, బహిరంగంగా చెప్పేస్తారు. కాబట్టి ఉన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది జనసేన పార్టీ నాయకత్వానికి ఒక హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది. ఎందువల్లంటే తప్పుడు ఆరోపణ చేస్తున్నప్పుడు మీరు పార్టీ శాసనసభ్యులకు గెలిచిన వాళ్ళు లేదా ప్రజాప్రతినిధులు